సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు నారాయణరావుపేట మండలాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. మండలాల్లోని ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని వారిని స్మరించుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మిఠాయిలను పంచుకున్నారు. కొత్తగా బదిలీపై వచ్చాను ఈ గ్రామంలో. ఈ గ్రామ ప్రజలందరికీ, గ్రామ వార్డు సభ్యులకు, గ్రామ అధికారులకు అందరికీ నా యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గ్రామము ఆల్రెడీ స్వచ్ఛ గ్రామము కాబట్టి మనకు అంటే ఆల్రెడీ గ్రామంలో చెత్త సేకరణ అవుతుంది. కానీ ప్లాస్టిక్ అనేది వాడకుండా ఉండడానికి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. ఆల్రెడీ క్యాన్సర్ అనేది ప్లాస్టిక్తో వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా చేయాలనే ఉద్దేశం ఇదివరకు కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది. కానీ ఈ గ్రామంలో కూడా ఆల్రెడీ ఇది స్వచ్ఛ గ్రామం కాబట్టి ఈ గ్రామంలో వాడకుండా ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా వాడకుండా ఉండడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తాను. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా గ్రామము ఆదర్శ గ్రామము. ప్లాస్టిక్ను నిషేధించడం జరిగింది కావున క్యాన్సర్ వ్యాధికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. షాప్లలో ప్లాస్టిక్ వాడకుండా ఉండాలని తెలియజేస్తున్నాను.